ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు 12 రకాల నిత్యావసర సరుకులు 10 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందజేయాలని పీఓడబ్ల్యూ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కరోనా చావుల కన్నా ఆకలి చావులే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతున్నదని, సంపద మొత్తం బడా పెట్టుబడిదారుల దగ్గరే పోగవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు గంగమణి, లక్ష్మి, చిట్టి, లత, కవిత, నరేందర్, రాములు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. డీలర్ షాపుల ద్వారా ప్రజలందరికీ ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు ఇవ్వాలని, ఇంతకుముందు ఒక 5 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు. అవి కూడా అందరికీ అందేవి కాదు. గోధుమలు కానీ, చక్కెర కానీ, నూనె కానీ, చింతపండు కానీ అలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి ఇవ్వకుండా ఒక కరోనా కాలంలో మాత్రం 10 కిలోల బియ్యం ఇచ్చి ఇప్పుడు అవి కూడా తగ్గించి 5 కిలోల బియ్యమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సన్న బియ్యము ఒక వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని, చక్కెర, పప్పు, చింతపండు, గోధుమలు అలాంటివి ఒక 12 రకాల సరుకులు ప్రజా పంపిణీ ద్వారా ప్రజలందరికీ అందేలా చూడాలని, ఈ ప్రభుత్వాలు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ అచ్చే దినం వచ్చిందంటూ అచ్చే దినం కాకుండా ప్రజలకి సత్య దినం తెస్తూ కనీసం ప్రజలు తినే తిండి కూడా నోసుకోకుండా వాళ్ళు ఆ పెద్దవాళ్లకు ఊడిగం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు 5 కిలోలు, వీళ్ళు 5 కిలోలు ప్రజలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు ప్రజలు నోటికాడు బుక్క తీసేస్తూ వాళ్ళకి కనీసం తినే తిండి కూడా లేకుండా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ప్రజలందరూ కూడా ఈ 12 రకాల సరుకులు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని మహిళా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలి ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు ఇవ్వాలి.